హలో హాయ్ గైస్, నా పేరు లవ్ కుమార్. సో పైథాన్ సిరీస్లో కంటిన్యూషన్లో భాగంగా ఇవాళ టపుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో అసలు టపుల్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద హౌ ద ఇండెక్సింగ్ విల్ బి దేర్, అసలు ఎలా ఉంటుంది ఇండెక్సింగ్ అనేది, అండ్ స్లైసింగ్ ఎలా ఉంటుంది. సో విల్ డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, యా క్విక్లీ షేర్ ద స్క్రీన్. సో లెట్స్ సే అసలు టపుల్ అంటే ఎలా ఉంటుంది అసలు అంటే. సో యూ కెన్ టేక్ వన్ థింగ్. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో లెట్స్ సే ఏ. సో అసలు టపుల్ చూడడానికి ఎలా ఉంటుందంటే ఎనీథింగ్ ఇన్ బిట్వీన్ దిస్ నార్మల్ బ్రాసెస్ parenthesis, this is the tuple. Okay, let's say I have taken this time. Let's say hi, and let's say 1 comma 2 comma 3 comma 5, that's 7. So let's say my name is Lova. You can put your name and the strings. Okay, combination of all these things. I'm closing this. This is the tuple. ఓకే, ఫైన్. ఓకే, లో బాగానే ఉంది. అయితే మనకి పర్టికులర్గా చూస్తే దిస్ ఈజ్ ఆల్సో ద టపుల్ ఆల్సో, రైట్? టపుల్స్. సో దీస్ ఆర్ ఆల్సో సీక్వెన్స్ డేటా టైప్స్. అంటే ఏంటి? సో మనకి స్ట్రింగ్స్ ఎలా అయితే ఉందో అండ్ ద లిస్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఇక్కడ కూడా వీటికి దే హ్యావ్ దర్ ఓన్ ఇండెక్సింగ్. సో మీరు ఒకసారి దీని ఇండెక్సింగ్ చెక్ చేస్తే హియర్ ఇట్స్ ఎ జీరో. సో మనం ఈ డైరెక్షన్లో చూస్తున్నాం. It's a 1 and the 2 and the 3 and the 4 and the 5 and the 6. This is the positive indexing. But negative indexing చూస్తే కనుక it's a negative, it's a -1 and the -2, -3 and the -4 and the -5 and the -6 and the -7 ఎలా ఉంటుంది. ఇది మనకు తెలుసు. సో మనం ఏదైతే లిస్ట్లో చూసామో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. బట్ సేమ్ సిమిలర్ ఫ్యాషన్, లెట్స్ సే ఐ వాంట్ టు గెట్ దిస్ హై. సో మీరు ఏం చేయాలి? ఏ అని బట్టి స్క్వేర్ బ్రాకెట్స్ లోపల నీ ఇండెక్స్ వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ మీకు అవుట్పుట్ వచ్చేసి మీ హై అనే స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది. సో లెట్స్ సే నాకు ఏ 5 అని ఇచ్చారు అనుకోండి. ఇక్కడ ఏమొస్తుంది? ఈ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో 7, మీకు 7 అనేది వస్తుంది. ఓకే, సో లెట్స్ సే ఏ -3. దిస్ ఈజ్ ఆల్వేస్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, -3 ఇచ్చారు అనుకోండి. -3 ఏది? సో -3 పొజిషన్లో ఉన్నది దిస్ ఇస్ ద వాల్యూ ద 5. సో అందుకు మీకు అవుట్పుట్లో ఏమొస్తుందంటే ఇట్ విల్ రిటర్న్స్ ద 5. దిస్ ఇస్ ద వే యూ కెన్ డూ ద ఇండెక్సింగ్. అండ్ నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా ఇలా చేయొచ్చు అనమాట. అండ్ లెట్స్ సే దీనికే మనం ఇప్పుడు స్లైసింగ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. వాట్ ఎగ్జాక్ట్లీ ద స్లైసింగ్ విల్ బి. ఓకే, సో దిస్ ఇస్ ఇండెక్సింగ్. So not much complex, already done in the previous classes. సో సేమ్ స్లైసింగ్ ఎలా ఉంటుంది. నాకు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కావాలి. సో స్లైసింగ్ మెయిన్ సింటాక్స్ ఎలా ఉంటుంది? సో ద సింటాక్స్ షుడ్ బి లైక్ ద స్టార్టింగ్ పొజిషన్ అండ్ ద కాలన్ అండ్ ద స్టాప్ పొజిషన్ అండ్ ద స్టెప్ వేర్ యూ వాంట్ టు స్టాప్, how many things you want to jump, right? So this is like a n+1 position. You should give it like that. సో మీకు 3 వరకు కావాలంటే 3+1 చేయాలి. ఓకే, 3+1 వాల్యూ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, లెట్స్ సి ఇక్కడ ఏముంది మనకి. నాకు 0 నుంచి 4 వరకు కావాలండి. 4 వరకు కావాలి. అప్పుడు ఏం చేయొచ్చు? నేనేం ఇస్తానంటే ఏ 0 కాలన్ అండ్ ఐ మెన్షనింగ్ 4. నాకేం కావాలి? 4 వరకు కావాలి. అప్పుడు యూ షుడ్ గివ్ ద 4+1. ఇది మీకు 5 అవుతుంది. సో మీన్స్ యూ షుడ్ గివ్ ఇట్ లైక్ దిస్, ఏ 0 కాలన్ అండ్ ద 5. ఐ హ్యావెంట్ గివెన్ ద స్టెప్ యాజ్ ఆఫ్ నౌ, స్టెప్ ఇవ్వట్లే. సో ఇక్కడ మనకు వచ్చే అవుట్పుట్ ఏమవుతుందంటే, సో మనకి ఇక్కడ హై 1 అండ్ 2 అండ్ 3 అండ్ 5 అవి మీకు
ప్రింట్ అవుతుంది అనమాట అవుట్పుట్లో. సో ఇలా వస్తుంది అనమాట. హై 1 and the 2 and the 3 and the 5 will give it in the. సో దిస్ ఇస్ ద వే. సేమ్ ఒకవేళ నేను ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్ డిఫాల్ట్ వాల్యూ ఇది ఏం చేస్తుందంటే 0 తీసేసుకుంటుంది. సో ఎండింగ్లో మనం ఒకవేళ 3 ఇచ్చామనుకోండి, 3 ఇస్తే 3 ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ చేసేస్తుంది. సో 3 + 1 లెట్స్ సే ఇట్స్ 4 అనుకుందాం. ద 4 అయితే కనుక ఇట్ విల్ కమ్ టిల్ దట్ పాయింట్. ఓకే. So let's say I have given like this. So I haven't given anything at the starting. Okay, that's the default. It will take something, and I have given the 4 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడే వస్తుంది. ఓకే. ఒకసారి మీరు చూద్దాం. చూస్తే కనుక సో ఇక్కడ నుంచి వస్తుంది అనమాట ద హై, రైట్. డిఫాల్ట్ మనం ఏం ఇవ్వలేదంటే డిఫాల్ట్ స్టార్టింగ్ నుంచే తీసుకుంటుందండి. ఓకే. సో అందుకే 0 అండ్ 1 అండ్ 2 అండ్ 3 ఇక్కడ వరకు వస్తుంది మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ద హై అండ్ ద 1 అండ్ 2 అండ్ 3 ఇలా ప్రింట్ అవుతుంది. సో ఒకసారి నెగిటివ్ ఇండెక్సింగ్ చూద్దాం. సో నెగిటివ్లో స్లైసింగ్ చేస్తే ఎలా ఉంటుంది. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ ఏ వాల్యూ ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ ఏ వాల్యూ ఇవ్వలేదు అనుకోండి, డిఫాల్ట్గా చివరి వరకు ఏవైతే ఉంటుందో అవన్నీ తీసేసుకుంటుంది. ఓకే. లెట్స్ ఐ హ్యావ్ గివెన్ ద -1 అండ్ ద -3 ఇచ్చాను అనుకుందాం. ఓకే. -1 అండ్ -3. సో దిస్ ఈజ్ మై -1. సో పైథాన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. పైథాన్ ఇంటర్ప్రిటర్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది. -1 ఓకే లోగా ఉంది, బట్ ఇట్ కాంట్ గో బ్యాక్. ఓకే. సో ఒకసారి ఇటు వచ్చిన తర్వాత ఇట్ విల్ గో ఇన్ దిస్ డైరెక్షన్ ఓన్లీ. యూ డోంట్ కేర్ అబౌట్ దిస్ డైరెక్షన్. సో దాట్స్ ద రీజన్ యూ విల్ అబ్జర్వ్ దట్ ఇన్ ద అవుట్పుట్ the empty tuple you can observe. So nothing it will print. సో మరొకవేళ ఏదైనా ప్రింట్ చేయాలనుకోండి, యూ జస్ట్ గివ్ దిస్, లెట్స్ సే -3 టు -1 అని ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు ఏమొస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తే -3 ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉంది. -3 దిస్ ఇస్ ద 5. సో డైరెక్ట్ పైథాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చేస్తుంది, ఇంటర్ప్రిటర్ ఇక్కడికి వచ్చేస్తుంది. -3 టు -3 నుంచి -1 వరకు. ద ప్రాబ్లమ్ ఈజ్ మన స్టాపింగ్ పొజిషన్ ఎప్పుడు కూడా ఇట్ నెవర్ ఇంక్లూడ్స్ దట్ స్టాపింగ్ పొజిషన్. దాట్స్ ద రీజన్ యూ విల్ గెట్ ఓన్లీ -3 అండ్ -2. ఇది నీకు ప్రింట్ అవ్వదు. సో అందుకే మీకు అవుట్పుట్లో డబుల్ వచ్చేది ఏంటంటే 5,7 అనేది అవుట్పుట్లో వస్తుంది. సో అండ్ ఒక చిన్న స్టెప్ ఇంక్లూడ్ చేసింది ఇద్దాం. సో స్టెప్లో మెయిన్గా ఉన్నది ఏంటంటే ఇక్కడ ఎలిమెంట్ టు ఎలిమెంట్ మెయిన్ డిస్టెన్స్ ఎంత అంటే ఇట్స్ స్టెప్ 1, ఎలిమెంట్ టు ఎలిమెంట్ 1. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఎలిమెంట్ స్కిప్ చేస్తే దాట్స్ 2 ఎలిమెంట్స్ స్కిప్ చేస్తే దాట్స్ 3. ఓకే. సో అలా ఉంటుంది. ఒక్కసారి లెట్స్ సే ఐ హావ్ గివెన్ దట్, లెట్స్ సే 0 to 5, 1. సో ఇది ఏమొస్తుందంటే, సో మనకి ఇక్కడ ఎలా అయితే A0 to 5 ఏదైతే వచ్చిందో సేమ్ అదే ఇక్కడ మీకు అవుట్పుట్లో వస్తుంది. లెట్స్ సే ద హై అండ్ ద కామా అండ్ ద 1 2 3 అండ్ ద 5 ఇదే మీకు ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే. సో లెట్స్ సే ఇఫ్ యు ఆర్ గివెన్ ద 2, మీరు 2 ఇచ్చారు అనుకోండి ఇక్కడ. ఓకే. లెట్స్ సే ఏ ద స్క్వేర్ బ్రాకెట్ 0 ద 5 అండ్ ద 2. సో 2 ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒక్కొక్క ఎలిమెంట్ స్కిప్ చేసేస్తుంది. ఎందుకు చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్టెప్ 2, ఇక్కడ నుంచి ఇక్కడికి స్టెప్ 2. సో దాట్స్ ద రీజన్ యూ కెన్ అబ్జర్వ్ ద హై ద స్టార్టింగ్ పొజిషన్ అండ్ ద 2 అండ్ ద 5. So this is the way you can do, and it have the so basically these tuples are immutable, so they can't change once created. ఒక్కసారి క్రియేట్ చేస్తే మీరు చేంజ్ చేయలేరు, ఇమ్యూటబుల్. సో ఇట్ హ్యావ్ ద 2 type ఆఫ్ మెథడ్స్ చూస్తే కనుక
they have the two type of methods. One is the index and the another one is the count. So while implementing, I will show you this one, guys. Okay. If you have any doubts regarding this, you can ask me, put it in the chat and anything. So, and subscribe my channel. Thank you. Thank you so much, guys.